గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 25 నుంచి 30,000 రూపాయల లోపు ఏ మొబైల్ తీసుకోవాలి. రీసెంట్గా కంపెనీస్ చూసుకుంటే చాలా మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 25 నుంచి 30,000 రూపాయల లోపు ఏ మొబైల్ తీసుకోవాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అయితే. ఇంకా నేను చెప్పబోయే మొబైల్స్ అన్ని కూడా మీకు క్లియర్ కట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే క్లియర్గా చెప్పను. మెయిన్ స్పెసిఫికేషన్స్ ఏదైతే ఉంటాయో అవి మాత్రమే క్లియర్ కట్గా అయితే చెప్తాను అనమాట. ఇంకా ఒక్కొక్క మొబైల్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మెయిన్లీ మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక 25 బడ్జెట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి 25,000 రూపాయలు మనకి మోటరోలా నుంచి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ అయితే ఉంది. ఇది మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మెయిన్లీ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LTY సెన్సార్ని అయితే 700C సెన్సార్ని అయితే యూస్ చేయడం జరిగింది. కెమెరా క్వాలిటీ అయితే మనకి చాలా బెటర్ అయితే ఉంటుంది. మంచి సెన్సార్ అనమాట మనకి ఇది కెమెరా క్వాలిటీ. దాంతోపాటు మనకి ఇందులో IP వాటర్ రేటింగ్ కూడా అయితే ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మెయిన్లీ డిస్ప్లే కూడా మీకు POLED డిస్ప్లే అయితే కర్వ్ డిస్ప్లేని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు ఫుల్ ప్యాక్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 23,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. మనకి 23,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మాత్రం 100% అయితే తీసుకోవచ్చు. మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ అయితే 23,000 రూపాయలకి మీకు ఇది 8GB 128GB వేరియంట్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ మనకి పోకో X6 Pro 5G మొబైల్ అయితే ఉంది. ఇది మీకు చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైతే గేమింగ్ కోసం ఒక మొబైల్ని చూస్తున్నట్టయితే మాత్రం ఇందులో గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందన్నమాట మనకి గేమింగ్. ఎందుకంటే మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు గేమింగ్ పరంగా మాత్రం మీకు చాలా హై గ్రాఫిక్లో అయితే మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు స్మూత్లో 90 FPS అయితే గేమింగ్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. ఈ మొబైల్ ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ వీడియో చేసాం, ఫుల్ రివ్యూ, కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, అంటే మనకి ఐఫోన్తో కూడా కంపేర్ చేయడం అయితే జరిగింది. ఈ మొబైల్ గురించి అయితే ఒకసారి మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఈ మొబైల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మీరు ఈ మొబైల్స్ గురించి అయితే ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. మనకి ప్రాసెసర్ అయితే మాత్రం చాలా బెటర్ ప్రాసెసర్ అనమాట మనకి ఈ ప్రైస్ రేంజ్లో. మీకు గేమింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఇంకా 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటే మనకి ఇది 1.5K AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. డిస్ప్లే పరంగా కూడా మీకు చాలా బెటర్ స్క్రీన్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 23,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 24,000 రూపాయలకి అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 24,000 రూపీస్ పెట్టి ఈ మొబైల్ కొనొచ్చా అంటే మాత్రం ఎవరైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అయితే 100% అయితే తీసుకోవచ్చు. మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీకు గేమింగ్ పరంగా మాత్రం చాలా బెటర్ ఉంటుంది అనమాట మనకి ఈ మొబైల్ అయితే మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు OnePlus నుంచి OnePlus Nord CE4 మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఎవరైనా OnePlus బ్రాండ్లో చాలామంది OnePlus మొబైల్ కొంటూ ఉంటారు. ఈ మొబైల్ అయితే మాత్రం వాళ్ళకి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా మీకు దీంట్లో కూడా గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు మిడ్ రేంజ్లో మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేయగలదు. మిడ్ రేంజ్లో అంటే మీకు దాదాపు 90 FPS కూడా ఇది హ్యాండిల్ చేయగలదు అనమాట. మీకు మంచి ప్రాసెసర్. ఇది కూడా మీకు గేమింగ్ పరంగా స్నాప్డ్రాగన్లో ప్రాసెసర్లో మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. ఈ మొబైల్ నుంచి అయితే మీరు మాత్రం చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట మనకి. ప్రాసెసర్ అయితే చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 5500 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటే మనకి ఇది 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఏకంగా 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి OnePlus Nord CE4 మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా ఈ మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్కి అయితే మాత్రం మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. బ్యాటరీ కూడా మీకు ఫుల్ వర్కింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట మీకు ఈ మొబైల్ అయితే మాత్రం. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 26,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే ఉంటుంది అనమాట మనకి. ఈ ప్రైస్కి చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. OnePlusలో ఒక మంచి మొబైల్ కోసం చూసినట్టయితే మాత్రం మీకు OS కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. ఆక్సిజన్ OS వస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. OnePlus Nord CE4 అయితే తీసుకోవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు మోటరోలా నుంచి అయితే ఉంది. ఇది అండర్ 30,000 బడ్జెట్ లోపు అయితే వస్తుంది అనమాట మనకి. ఇది వచ్చేసరికి మీకు మోటో ఎడ్జ్ 50 Pro మొబైల్ అనమాట మనకి. ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇందులో మనకి 1.5K AMOLED POLED స్క్రీన్తో వస్తుంది. మీకు IP రేటింగ్ IP68 వాటర్ రెసిస్టెన్స్ అయితే వస్తుంది. మీకు
ఓవరాల్గా మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, దాంతోపాటే మనకి ఇది 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. దాంతోపాటే మనకి ఇది ఏకంగా వైర్లెస్లోనే మనకి 50 వాట్ వరకు అయితే దాదాపు మనకి వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. మనకి ఇది వైర్లెస్గా మీకు 50 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీకు చాలా బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ కోసం కావాలనుకుంటే మొబైల్ అయితే తీసుకోవచ్చు మీరు. కెమెరా కూడా ఇందులో బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి సోనీ సెన్సార్తో మనకి 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. ఓవరాల్గా మనకి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 29,000 రూపాయలు ఇలా అయితే ఉంటుంది అనమాట. మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ఈ ప్రైస్కి కొనొచ్చు అంటే మాత్రం తీసుకోవచ్చు. మీకు ఎవరైనా మంచి మొబైల్ కోసం చూసినట్టయితే, మంచి ప్రీమియం సెగ్మెంట్ మొబైల్ కోసం చూసినట్టయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. డిజైన్ కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఓవరాల్గా ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ ప్రాసెసర్ అయితే మాత్రం గేమింగ్ పరంగా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓవరాల్గా మీకు మంచి ప్రాసెసర్ అనమాట. మనకి గేమింగ్ అయితే మీకు ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు మీరు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు పోకో F6 5G మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మీకు చాలా మంచి మొబైల్. ఎవరైనా స్నాప్డ్రాగన్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్తో మంచి మొబైల్ కోసం చూసినట్లయితే ఇది కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది అనమాట. మనకి ఇందులో ఎందుకంటే మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీకు 8S Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మీకు ఇందులో కెమెరా కూడా చాలా బెటర్ అయితే ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 4K వరకు అయితే మనకి 4K 60 FPS వరకు మనం వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఉంటుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి 5000 mAh ఆఫ్ ది బ్యాటరీతో పాటు మనకి ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా దీని ప్రైస్ వచ్చేసరికి మీకు 27,000 ఇలాగైతే దీని ప్రైస్ అయితే ఉంటుంది. మీకు ఆఫర్స్లో అప్పుడప్పుడు 25,000 రూపాయలు కనుక ఇస్తే మాత్రం చాలా మంచి మొబైల్ ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. మొబైల్ అయితే 26,000-27,000లో ఆఫర్స్లో ఇది 25,000 రూపాయల లోపు అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ ఆఫర్స్తో తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. నేను చెప్పిన అన్ని మొబైల్స్ మీద ఒక 2,000-3,000 అలాగైతే తగ్గుతుంది అనమాట. ఎందుకంటే ఒక బ్యాంక్ ఆఫర్స్ లేకుండానే నేను చెప్పే ప్రైస్ వచ్చేసరికి మీకు బ్యాంక్ ఆఫర్స్ యాడ్ చేసుకుంటే మాత్రం మీకు 2,000 రూపీస్ ఇలాగైతే డిస్కౌంట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఇదిగా ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్